హాయ్ ఫ్రెండ్స్, ధురంధర్ 2 ది రివెంజ్ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడం వల్ల సెకండ్ పార్ట్ మీద అధిక అంచనాలతో రిలీజ్ అయింది సినిమా. ప్రేక్షకులు అడ్వాన్స్ బుకింగ్లతో 150 కోట్లు కనకవర్షం కురిపించారు. ఆదిత్య ధర్ ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ రన్ టైంతో ఈ సినిమాని రిలీజ్ చేశాడు. అసలు ఈ సినిమాకి ప్రేక్షకులు ఊహించుకున్నంత హైప్ ఉందా, సినిమా లోపల ఏముంది అన్నది ఇప్పుడు చూద్దాం. సినిమా ఎలా ఉందో చెప్పే ముందు అసలు స్టోరీ లైన్ ఏంటో చెప్తాను. హంజా పాకిస్తాన్లో స్పైగా వెళ్ళి రెహమాన్ డకైట్ చనిపోయిన తర్వాత అతని స్థానాన్ని ఆక్రమించుకోవడం కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు, అతని ఐడెంటిటీ పాకిస్తాన్ అధికారులకు తెలిసిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఇదే స్టోరీ లైన్. ఫస్ట్ పార్ట్లో మనకి హంజా ఏం చేశాడు, లియారా అనే ప్రదేశంలో పాకిస్తాన్లో ఎలా తన స్థానాన్ని పదిలిపరుచుకున్నాడో చూపిస్తాడు. ప్రేమలో ఎలా పడ్డాడు, ఎలా పెళ్లి చేసుకున్నాడు, అవన్నీ ఉంటాయి. ఇందులో అండర్ వరల్డ్ డాన్గా ఎలా ఎదిగాడు, దానికోసం ఎలాంటి ఎత్తులు వేశాడు, ఇవన్నీ చూపిస్తాడు ఆదిత్య ధర్. సినిమా 9:30కి స్టార్ట్ చేసి 1:30కి అయింది. 1:30కి సినిమా అయిపోయిన వెంటనే ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. సినిమా అయిపోయిన వెంటనే వాళ్ళే చప్పట్లు కొట్టారు. అంటే సినిమా ఎంత బాగుందో మీరు అర్థం చేసుకోండి. దరిద్రపు కొట్టు సినిమాలు, చెత్త సినిమాలు, సొల్లు సినిమాలు తీస్తుంటారు మన తెలుగులో ఎక్కువగా. రీసెంట్గా సంక్రాంతికి కూడా అలాంటి సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమా అయిపోయిన వెంటనే ఎవడికాడు ఎప్పుడు వెళ్ళిపోదామని పరిగెట్టుకుంటూ పోయారు. ఈ సినిమాకి మాత్రం కుర్చీలో కూర్చొని అందరూ చప్పట్లు కొట్టి ఎండ్ టైటిల్స్ అయ్యే వరకు కూర్చున్నారంటే ఆదిత్య ధర్ ఎంత బాగా తీశాడో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ లాగా ఈ సెకండ్ పార్ట్ ది రివెంజ్ అంత హ్యాపీగా ఉండదు. ఫస్ట్ పార్ట్లో అక్కడక్కడ రొమాన్స్, లవ్ స్టోరీ, పాటలు వస్తూ ఉంటాయి. ఈ సినిమాలో ఈ పార్ట్ 2లో అలాంటివి ఏమి ఉండవు. చాలా వైలెన్స్తో, ఫైట్స్తో నిండిపోయి ఉంది ఈ సినిమా. సెకండ్ పార్ట్లోని సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాడు దర్శకుడు. ఎందుకంటే ఫుల్ యాక్షన్ మోడ్లోకి వెళ్ళి భయంకరమైన వైలెన్స్తో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. ఇక హై వోల్టేజ్ పర్ఫార్మర్ రణ్వీర్ సింగ్ తన పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు. ఎంతగా అంటే ఈ పాత్రకి వేరొకరిని ఊహించుకోలేనంతగా అంత చక్కగా సూపర్గా యాక్ట్ చేశాడు. అలాంటి హీరోకి సైడ్ క్యారెక్టర్లు అన్నీ, ఉదాహరణగా మాధవన్ కానీ, రణ్వీర్ సింగ్ మామగారుగా యాక్ట్ చేసిన వ్యక్తి కానీ, హీరోయిన్ కానీ, అర్జున్ రాంపాల్ కానీ, సంజయ్ దత్ కానీ ఎంత బాగా సపోర్ట్ ఇచ్చారంటే వాళ్ళ పాత్రలు వేరే వాళ్ళని ఊహించుకోలేము, అంత బాగా నటించారు. యాక్టర్స్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ప్రతిసారి సినిమా స్లో అయిపోతుంది ఏంటి అనిపించేటప్పటికి ఒక మంచి ట్విస్ట్ వదులుతూ ఉంటాడు ఆదిత్య ధర్. అది మనల్ని నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న టైప్లో కూర్చోబెడుతూ ఉంటుంది. ఇంత గొప్పగా తీసిన ఆదిత్య ధర్ అక్కడక్కడ కొన్ని చోట్ల సాగదీశాడు. అదేంటంటే హీరో తన కుటుంబాన్ని చూసుకోవడానికి వచ్చినప్పుడు ఉన్న సన్నివేశం చాలా అనవసరం సినిమాకి. దాన్ని చాలా స్పీడ్గా ముగించాలి. అంటే 1 సినిమాలో మహేష్ బాబు రోడ్ల మీద ఇల్లు ఎత్తుక్కుంటూ వాళ్ళ అమ్మా నాన్న కోసం పరిగెడుతుంటే వెనక టింగ్ 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 అని ఐస్ క్రీమ్ బండోడు మ్యూజిక్ కొట్టినట్టు ఒక సీన్ వస్తుంది. అది అప్పటికే జనాలు నీరసం వచ్చి పడిపోయి ఉంటారు. ఆ సీన్ని చూపించి ఆ సినిమాని ఇంకా ఫ్లాప్ చేశాడు సుకుమార్. ఇక్కడ కూడా అలాంటి సీన్ ఒకటి ఉంటుంది. అలాంటి సీన్లు అక్కడక్కడ మధ్యలో వస్తూ ఉంటాయి. ఉదాహరణకి హీరోయిన్తో తన పేరు చెప్పమని హీరో అడుగుతారు. ఫైట్ అంతా చేసిన తర్వాత అక్కడ కూడా సాగినట్లు అనిపిస్తుంది. ఈ 2 సాగదీసిన సీన్లు తప్ప మిగతాదంతా సినిమాకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే టెక్నికల్గా చాలా రిచ్గా ఉంది. మాధవన్ సెకండ్ హాఫ్లో ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. అలాగే స్పెషల్ ఏరోప్లేన్లో హీరో వెళుతున్నప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది కార్లో, అది కూడా బాగుంటుంది. క్లైమాక్స్లో ప్రేక్షకులందరికీ మైండ్ బ్లాక్ అయిపోయేలా చేస్తుంది. ఇక క్లైమాక్స్లో ట్రైనింగ్ ఎపిసోడ్ అంతా చూపిస్తారు హీరో ఏం చేశాడు అన్నది. ఇక బడాసాబ్ ఆ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటించాడు, ఫలానా వాళ్ళు నటించారు, సల్మాన్ ఖాన్ నటించాడు అని బేభత్సంగా టాక్ ఉంది. కానీ థియేటర్లో ఆ బడాసాబ్ క్యారెక్టర్ చూసిన తర్వాత నేను ముందే ఫస్ట్ పార్ట్ చూసినప్పుడే బడాసాబ్ అంటే ఎవరు అన్నది నాకు తెలిసిపోయింది. దాన్ని చక్కగా వేరే వ్యక్తితో చేయించారు, కానీ అతను సినిమా వ్యక్తి కాదు. ఈ సినిమాలో స్పెషల్ అపీరెన్స్ ఒకే ఒకటి ఉంటుంది. అది ఎవరో మీరు ముందే పసిగట్టవచ్చు. నాకైతే గూస్ బంప్ ఇచ్చిన సన్నివేశం ఒకటి ఉంది. ఫస్ట్ పార్ట్లో ఏరోప్లేన్ హైజాక్ చేసినప్పుడు భారత్ మాతాకి జై అనమని మాధవన్ క్యారెక్టర్ అంటే పక్కనున్న టెర్రరిస్ట్ అనే దమ్ము ఎవరికి లేదంటూ గన్ గురిపెడతాడు. అదే సీన్కి ప్రతీకారంగా ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ సూపర్గా తీశాడు, అదిరిపోయింది. సినిమా చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఖచ్చితంగా చూడండి. మనకి హిందీ రాకపోతే ఖచ్చితంగా తెలుగు డబ్బింగ్లోనే చూడండి. ఎందుకంటే ఈ సినిమా తెలుగులో చూస్తేనే చాలా క్లియర్గా అర్థమవుతుంది, తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళకి. నాకు సూపర్ హిందీ రాదు, కానీ హిందీ నాకు బాగానే అర్థమవుతుంది. దానివల్ల నేను సినిమా చూసినప్పుడు చాలా డైలాగ్స్ అర్థం చేసుకున్నాను. ఇక ఈ సినిమాకి చాలా స్పెషల్గా చూపించిందంటే యాక్షన్ ఎపిసోడ్స్. ఫస్ట్ హాఫ్లో సినిమా స్టార్ట్ అయిన వెంటనే వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. చాలా ఫ్యాంటాస్టిక్గా డిజైన్ చేశారు. అలాగే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూడా సూపర్. సంజయ్ దత్ మీద దాడి జరిగే సన్నివేశం
అంత లాజిక్గా అనిపించదు. అక్కడ కొంచెం దర్శకుడు లిబర్టీ ఎక్కువ తీసుకున్నట్లు అనిపిస్తుంది. కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంది. సేమ్ ఫస్ట్ పార్ట్లో అక్షయ్ ఖన్నాకి ఓ పాట పెట్టారు కదా, అలాంటి పాటే ఇందులో రణ్వీర్ సింగ్ కూడా పెట్టారు. మన లోకేష్ కనకరాజ్ తన సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్లో పాత సినిమాలో హిట్ సాంగ్స్ని ఎలా వాడుకున్నాడో సేమ్ అదే పద్ధతిని ఫస్ట్ పార్ట్లోను సెకండ్ పార్ట్లోనూ కూడా పాటించాడు ఆదిత్యధర్. తిరిచి టోపీ వాలే ఆ సాంగ్ కూడా వస్తుంది క్లైమాక్స్లో. ఇంకా చాలా పాటలు ఉన్నాయి, అవి ఇబ్బంది కలిగించవు. అయితే ఫస్ట్ పార్ట్లో ఐటమ్ సాంగ్స్, హీరోయిన్ ఎక్స్పోజింగ్, లవ్ ట్రాక్ ఇవన్నీ కొంచెం రిలాక్స్ని ఇస్తాయి ప్రేక్షకుడికి. కానీ ఇందులో అలాంటి రిలాక్స్ ఉండదు. ఫుల్ యాక్షన్ ఎపిసోడ్, ఫుల్ యాక్షన్ మోడ్లో వెళ్ళిపోతుంది. వైలెన్స్, బీభత్సమైన వైలెన్స్ ఉంటుంది. అసభ్యకర సన్నివేశాలు లేవు, వైలెన్స్ మాత్రం బాగుంది. పిల్లలతో కూడా ఈ సినిమాని చూడొచ్చు. యాక్షన్ ఎపిసోడ్లో ఎంజాయ్ చేయగలిగే పిల్లలతో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?